నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు మాత్రం ధర్నా చౌక్ వద్ద మాత్రం భారీ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళకి గల ప్రాబ్లం ఏంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి అన్ని శాఖల్లో పనిచేస్తున్నారు. పని తీసుకుంటున్నారు కానీ దానికి సంబంధించిన జీతం కానీ ఉద్యోగ భద్రత కానీ లేదు. రెండో పిఆర్స్ ప్రకారం మాకు వేతనాలు ఇవ్వాలి, అది 26,000 జీతం ఇవ్వాలి. స్త్రీలకి 6 నెలలతో కూడిన వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ప్లస్ అందరికీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి. సీనియర్ జూనియర్ అనకుండా కనీస వేతనం 26,000 కంపల్సరీ ఇవ్వాలి. అందరికీ మళ్ళీ ఇన్సూరెన్స్ దాని బెనిఫిట్స్ మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సో మీరు అంటే ఇంతకుముందు ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకొచ్చినప్పుడు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అయితే ప్రభుత్వ వర్గాల్లో ఎంపీలను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, మినిస్టర్లు కలిసినాము, దీనికి సంబంధించిన శాఖలు కలిసినాము, ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసినాము. కానీ చట్టాలు మారుస్తున్నారు, కానీ చట్టాలు కూడా అమలు చేస్తలేరు. అయితే ఈ మధ్యలో 970 జీవోను తీసుకొచ్చి మా మీద వెయిట్ వేసారు. మా దగ్గర నుంచి ఇది బిల్స్ కొట్టడానికి ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకున్నారు. కానీ వాటిని మళ్ళీ ఇచ్చి కానీ వాటి పేరు మీద లేవు. ఎవరైతే వార్డ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు. అయితే దీంట్లో మాకు ఉద్యోగ భద్రత ఏం లేదు, సేఫ్టీ లేదు. వాళ్ళు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలంటుంది. కాబట్టి అవి మా పేరు మీదే ఉండాలి, మేమే వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటి బాధ్యత మాకు అప్పచెప్పాలని మేము కోరుచున్నాం.